చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తి ముసుగులో మోసపోతున్నది ఎవరు? అంశం పేరు మరొకసారండి. భక్తి ముసుగులో మోసపోతున్నది ఎవరు? ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 850 కోట్ల మందిలో ఎక్కువ శాతం మంది భక్తిపరులు ఉన్నారు. ఈ విశ్వాన్ని నడిపించే మహాశక్తి దేవుడని నమ్మేవారండి. నమ్మని వారి శాతం కూడా దేవుణ్ణి వాళ్ళు కూడా తక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తూ ఉంటారు. భక్తి పేరుతో, భక్తి ముసుగులో, భక్తి విషయంలో క్రైస్తవులు మోసపోతున్నారు. అన్ని మతాల్లోనూ భక్తులున్నారండి. క్రైస్తవ్యం అనేది మతం కాదు, పరలోకానికి మార్గం అని మనం అంతా తెలుసుకోవాలి. మన హైందవ సహోదరుల పండుగలు, జాతరలు, తిరునాళ్ళు జరిగేటప్పుడు భక్తులందరూ ఆ ఆలయాల్లో కిటకిటలాడుతూ ఉంటారండి. అలా ఎక్కువ మంది భక్తులు మనకు కనిపిస్తున్నప్పుడు ఆ భక్తుల్లోనే త్రొక్కిసలాట జరిగి కొంతమంది భక్తులు చనిపోతూ ఉంటారు. ఆ విషయాలను మనం పేపర్లో కూడా చదువుకుంటూ ఉంటామండి. టీవీల్లో, వార్తల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. భక్తుల్లో తొక్కిసలాట ఏంటి చెప్పండి? దేవాలయాలకు వెళ్ళేది అందరూ కూడా భక్తులు అయినప్పుడు ఆ భక్తుల్లో తొక్కిసలాట జరిగి మరలా భక్తులు చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. అంటే త్రొక్కేది భక్తుడే, చనిపోయేది కూడా భక్తుడేనండి. భక్తి అంటే తలపై టోపీ పెట్టుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, లేదా నల్లని వస్త్రాలు, కాషాయ వస్త్రాలు ధరించుకొని పైకి కనిపించే వేషం అనేది అసలు భక్తే కాదండి. చాలా అందంగా రెడీ అయి రావడం, బంగారు నగలు ధరించుకోవడం, మంచి మంచి వస్త్రాలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా భక్తిలో ఒక భాగమే తప్ప అలా ధరించుకొని వచ్చినంత మాత్రాన వాళ్ళంతా భక్తులు అనుకోవటం కూడా పొరపాటేనండి. భక్తి అనేది బ్రతుకుకు సంబంధించినది. భక్తి అనేది ప్రవర్తనకు సంబంధించినది. మరి భక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో మాటలను రాయించారు. కొన్ని మాటలను ఈ సందర్భంలో మనమంతా ఆలోచన చేద్దాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ సందర్భంలో భక్తి కాదండి, నీతియు యథార్థమైన భక్తి అంటున్నాడు. భక్తి వేరు, నీతిగా బ్రతుకుతూ యథార్థమైన భక్తి చేయటం వేరండి. మనం చేస్తున్న భక్తి వేషధారణమైన భక్తి అనేది సమాజంలో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలా చెప్పగలరు అంటేనండి, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మనం ఆరాధనకు వెళుతూ ఉంటాము. ఆరాధనలో కనిపించే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ ప్రతి వారం వచ్చేవారే కనిపిస్తూ ఉంటారు. కానీ క్రిస్మస్కి కానీ, జనవరి 1 తారీఖు కానీ, అదేవిధంగా ఈస్టర్ పండుగ టైములో అండి అనేక మంది వందల వేల లక్షల సంఖ్యలో చర్చిలన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. మరి వీళ్ళంతా నిజమైన భక్తులే అయితే
ఆదివారం ఎందుకు సంఘాలు నిండటం లేదు చెప్పండి? ఆ క్రిస్మస్, జనవరి, ఈస్టరు ఆ రోజు వచ్చేవారు ఎందుకు మరి ఆదివారాలు ఆరాధనలకు రాలేకపోతున్నారంటే, వీళ్ళు వేషధారణమైన భక్తులు, పండుగ కొరకు వచ్చే భక్తులు, నామకార్థ భక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక విషయంగా మనం చెప్పాలి అంటే, నకిలీ భక్తిని కొనసాగించేవారండి. సమాజంలో, సంఘములో, మనుషుల మధ్య అనేక మంది భక్తులుగా నటిస్తూ ఉంటారు. మరి ఈ సమాజంలో మనం చూస్తే విలువైన వస్తువులండి. డబ్బు గాని, తర్వాత బంగారం గాని, వీటిని నకిలీ చేస్తున్నారు. ఎందుకంటే బంగారం చాలా విలువైనది. ఇప్పుడు ధర ఎక్కువగా పెరిగిపోయిందండి. విలువైనది కాబట్టి దానికి నకిలీ అనేది వచ్చేసిందండి. డబ్బు కూడా విలువైనది. మనల్ని బ్రతికించేది చాలామంది డబ్బు అనుకుంటున్నారు. ఆ డబ్బు కూడా విలువైనదని దాన్ని కూడా నకిలీ చేస్తూ ఉన్నారు. కానీ వెండిని, ఇత్తడిని ఎవరు కూడా నకిలీ చేయరండి. ఎందుకంటే ఆ బంగారంతో, డబ్బుతో పోలిస్తే ఇది కొంచెం ఖరీదు తక్కువండి. తక్కువ ఖరీదు అయిన వాటిని అనేక మంది నకిలీ చేయటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే చేయటం వల్ల కూడా మనకి ఏమి లాభాలు రావు అని. కానీ విలువైన వాటిని ఎక్కువగా నకిలీ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూ. 100 నోటు, రూ. 200 నోటు, రూ. 500 నోట్సు ఇవన్నీ కూడండి మనకి ఒరిజినల్ ఉంది సమాజంలో. అయితే వాటిని కూడా డూప్లికేట్‌గా అంటే నకిలీగా తయారు చేస్తూ ఉన్నారు. అంటే అవి ఇవి మనం చూస్తే 2 ఒకేలా మనకు కనిపిస్తాయి. తర్వాత పరీక్షించినప్పుడండి మరి నకిలీ అనేది తేలిపోతుంది. ఒరిజినల్ మాత్రమే అక్కడ మనకి ఉపయోగపడుతుంది. అలాగే భక్తి విషయంలో, భక్తి ముసుగులో ఎంతోమంది వ్యాపారవేత్తలు కూడా పుట్టుకొచ్చారండి. అంటే భక్తి పేరట ఏమి చేసినా, భక్తి ముసుగులో ఉండి ఏమి చేసినా ఎంత డబ్బైనా మనం సంపాదించుకొనవచ్చు అన్నట్లుగా వ్యాపారస్తులు ఎక్కడ చూసినా అనేక మంది రూపాలలో పుట్టుకు రావటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చేయవలసిన భక్తి అని చెప్పండి? నీతి కలిగి యథార్థమైన భక్తి చేయాలి. కానీ అలాంటి భక్తిని ఎంతమంది కొనసాగిస్తున్నారు చెప్పండి? గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బైబిల్ తరగతులు నడుస్తూ ఉన్నాయి. ఏమండి? మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా 4 గంటల 45 నిమిషాలకి లింక్ రావడం జరుగుతుంది. మనం వచ్చి జాయిన్ అయ్యేసరికి 5:15 అవుతుందండి. ఏమంటే అనేక సందర్భాలు 5 గంటలకి తప్పకుండా క్లాసు ప్రారంభించబడుతుంది. వాక్యం కూడా చెప్పబడుతుంది. అందరూ కూడా మరి జాయిన్ అవ్వండి అని కొన్ని సంవత్సరాల నుంచి మనం చెప్తూ ఉన్నప్పటికి కూడా ఈనాటికి కూడా జాయిన్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ మందే మనకు కనిపిస్తూ ఉన్నారండి. అంటే మనం భక్తిలో గొప్పగా ఎదుగుతున్నామా? లేకపోతే భక్తి అసలు మనలో ఉందా? లేకపోతే తగ్గిపోతుందా? అని మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా జరుగుతున్నప్పుడు నేను ప్రసంగం చేయట్లేదు కదా! నేను వినటానికే కదా వచ్చేదని కనీసం మరి ఆలోచన కలిగి, దేవుని మాటలు వినడానికి శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, వినడానికి వేగిరపడుతూ వచ్చేవారిగా ఉండాలి. ఏమంటే ఎన్ని సంవత్సరాలు ఆరాధనలో వాక్యాలు చెప్పినా, సభల్లో వాక్యాలు చెప్పినా, తరగతుల్లో వాక్యాలు చెప్పినా ఇవన్నీ వింటున్నాం. కానీ మనం విడిచిపెడుతున్నామంటే మరి మనలో ఎంత పర్సెంటేజ్‌లో మన భక్తి ఉందో మనమంతా కూడా పరీక్షించుకోవాలండి. కాబట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన మనం ఎవరి పోలికండి? దేవుని పోలికలో మనమంతా సృష్టించబడ్డాం. మరి సృష్టించబడిన మనం నవీన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని 2026 వచ్చింది. 2025లో నేను ఆన్‌లైన్ తరగతుల్లోకి వచ్చి దేవుని మాటలు వినలేకపోయాను. ప్రసంగాలు చెప్పలేకపోయాను. ఏవండి? ఇంకా అనేక కార్యక్రమాలు పాటలు గాని, ప్రార్థన గాని నేను చేయలేకపోయాను. ఈ 2026 సంవత్సరం నుంచైనా చక్కగా క్రమం తప్పకుండా
నాకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పాటలు పాడడానికి, ప్రార్థన చేయటానికి, వాక్యాన్ని చెప్పడానికి ఏవండి నేను ముందుకు వెళ్ళాలి. ఆన్‌లైన్ తరగతులు వినడానికి వేగిరపడుతూ రావాలి అనేటువంటి ఆలోచన క్రైస్తవులుగా మనందరి జీవితాల్లో ఉండాలండి. అదే కొత్త స్వభావం అన్నమాట. అదే కొత్త జీవితాన్ని మనం ప్రారంభించుకోవడం. ఏవండి? కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పటికీ సంవత్సరాలు గడిచిపోతున్నా మన జీవితాల్లో మార్పు లేకపోతే, దేవుడు కూడా మనకు ఎలాంటి సహాయం అనేది చేయలేరండి. మరి ఎప్పుడు మనం ధరించుకోనగలం కొత్త స్వభావానంటే, వాక్యం మన హృదయంలోనికి వెళితే, మనమంతా కూడా భక్తులుగా బ్రతకగలమండి. వాక్యం వెళుతున్నా కూడా, మనం బ్రతకటం లేదంటే, వాక్యం మన జీవితంలో ఫలించడం లేదు. అలా ఫలించడం లేదు కాబట్టే, మనం భక్తులుగా బ్రతకలేకపోతున్నామండి. ఏవండి? అందరూ కూడా మరి చర్చికి వెళ్ళినంత మాత్రాన, ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, ప్రసంగాలు చెప్పినంత మాత్రాన, తెల్లని బట్టలు ధరించుకున్నంత మాత్రాన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన ఏవండి ఇవన్నీ చేసుకున్నంత మాత్రానే కాకుండా, కానుకలు కూడా ఇచ్చినంత మాత్రాన మనం భక్తులము కాము అనే సంగతి మాత్రం మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా మనం చేసేవారిగా ఉంటేనే మనలో భక్తి ఉన్నట్లు. అలా కాకుండా భక్తి లేకుండా ఇవన్నీ మనం గొప్పల కోసం చేయటం ద్వారా దేవుడు మెచ్చడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. అలా నడుచుకుంటూ దేవుని రూపంలోనికి అంటే దేవుని స్వభావంలోకి మనమంతా మారిపోవాలండి. అంటే దేవునిలో ఎలాంటి లక్షణాలున్నాయో, క్రీస్తు ప్రభువారిలో ఎలాంటి లక్షణాలున్నాయో, మనలోకి కూడా అలాంటి లక్షణాలు రావడమే మనం నూతన స్వభావంలోనికి మారినట్లండి. మరి భక్తి గురించి భక్తుడు ఏమి మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దామండి. భక్తి గురించి భక్తుడు మాటల్లో చూద్దామండి. క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల కాలంలో దావీదు అనేటువంటి భక్తుడండి. ఆయన మరి ఏమని ఒక కీర్తన రాస్తూ ఉన్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఏమండి? యెహోవా నన్ను రక్షింపుము అంటున్నాడు. అంటే భక్తుని మాటల్లో నాకు రక్షణ కావాలి అన్నట్లుగా ఆయన దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉందండి. ఏమండి? యెహోవా నన్ను రక్షింపుము. రక్షణ ఎప్పుడు అవసరం చెప్పండి? సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు మనకు రక్షణ అనేది అవసరం. మరి అలా యెహోవా నన్ను రక్షించుమని భక్తుడు వేడుకుంటున్నాడంటే దావీదు గారికి కూడా ఏదో ఆపదొచ్చిందండి. ఆ ఆపద వచ్చింది కాబట్టి ఆ ఆపద నుంచి నాకు విడుదల దయచేయమని దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి భక్తి గలవారు లేకపోయిరి అంటే దావీదు గారి కాలానికే భక్తి గలవారు లేకపోయిరి అంటున్నాడు. మరి భక్తి గలవారు ఆ కాలానికే లేకపోయారు అంటే ఈ 21వ శతాబ్దంలో మనం ఎలాంటి భక్తులమో మనం ప్రశ్నించుకోవాలండి. ఏమండి? టీవీల్లో ఎన్నో భక్తి ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ ఛానల్స్లో ఎవరి దైవాలకు సంబంధించిన వాళ్ళు అనేక ప్రసంగాలు చేస్తూ మంచి మంచి మాటలు తెలియచేస్తూనే ఉంటారు. మరి టీవీలో ఎన్నో భక్తి ఛానల్స్ ఉన్నప్పుడు భక్తి పరులైనటువంటి గొప్ప గొప్ప వారు సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు వింటూనే ఉన్నారు. అయినప్పటికీ సమాజంలో మరి భక్తి గలవారు లేకపోయారు అని మాట్లాడుతూ ఉన్నారండి. అదేవిధంగా ఎన్నో భక్తికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. న్యూస్ పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఈ వార్తలన్నీ కూడా నిజమైనవేనా లేకపోతే సరి అయినవేనని మనం ఆలోచిస్తేనండి ఎంతవరకు ఆ భక్తి మాటలు మన జీవితాల్ని
మరి ప్రేరేపిస్తున్నాయో మనమంతా ఆలోచించుకునేవారుగా ఉండాలి. మరి ఆదివారం ఆరాధనలకు వెళ్ళేవారు, సభలకు వెళ్ళేవారు, పండుగలకు వెళ్ళేవారు, వెళుతున్నారు, వస్తున్నారు. మరి వీళ్ళంతా భక్తులు కారా అంటే ఏవండి? మరి భక్తులు కాకపోతే మరి ఎవరండి అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుందండి. వీళ్ళలో చాలామంది భుక్తులు కూడా ఉంటారండి. భుక్తులంటే తినేవారు. కొంతమంది ఎక్కడైనా సభలు గాని ఏర్పాటు చేశారంటే భోజనాలు ఉన్నాయని అడిగేవారిని కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటామండి. ఏవండి? వచ్చిన వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాక్యం వినడానికని మరి అక్కడ సభను ఏర్పాటు చేసిన వారు మరి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి వచ్చిన మనం వాక్యాన్ని విని వాక్య ప్రకారం మన జీవితాలను మార్చుకోవాలని రావాలే తప్ప అక్కడ సభ జరిగితే భోజనాలు పెడతారని మనం ముందుగా అడిగి వెళ్ళే పరిస్థితి అనేది ఉండకూడదండి. ఎందుకంటే సమాజంలో చాలామంది భక్తి ముసుగులో ఉన్నారే తప్ప ఏమంటే భుక్తులుగా ఎక్కడైనా చూడండి వీధుల్లో కానీ లేకపోతే సంఘాల్లో కానీ సభల్లో కానీ భోజనాలు అంటే భోజన వసతి కలదు అనేసరికి చాలామంది భక్తులు వచ్చేస్తారండి. మరి భోజన వసతి అనే మాట ఎక్కడైనా మన ఫ్లెక్సీలో రాయకపోయినా ఎవరికైనా చెప్పకపోయినా సరే అక్కడ చూస్తే చాలా తక్కువ సంఖ్యలోనే మనకి భక్తులు కనిపిస్తూ ఉంటారు. అంటే ఏదో మనం పెడతాము అంటే వచ్చేవాళ్ళు నిజమైన భక్తులే కాదండి. దేవుని యందు ప్రేమ కలిగి నేను పరలోకాన్ని సంపాదించుకోవాలి, దేవుని మాటల ద్వారా నా జీవితాలను మార్చుకోవాలి, నా కుటుంబాన్ని మార్చుకోవాలి, అనేక విషయాలు నేను గొప్పగా దేవునిలో బ్రతకాలి అనుకున్న వారు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేవారు ఉంటారు తప్ప ఇక మిగతా భుక్తులు అనుకున్నవారండి మరి అవసరాన్ని బట్టే సంఘాల్లో మనకి కనిపించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. మరి దావీదు గారి కాలానికే మరి భక్తులనేవారు లేకపోతే మరి ఈ సమాజంలో నీతి కలిగి యథార్థత కలిగిన భక్తులు ఉన్నారో లేదో మనం ప్రశ్నించుకోవాలండి. ఎందుకంటే బైబిల్లో ప్రతి మాట దేవుడు అందరిని ఉద్దేశించి చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట మనం అందరం కూడా స్వీకరించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇది మన భక్తికి సంబంధించినటువంటి విషయం అండి. భక్తి అనేది బట్టలకు సంబంధించింది కాదు, బ్రతుకుకు సంబంధించిందని మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనమేమో బట్టలు ధరించుకొని గొప్పగా అనేక మందికి చూపించుకుంటున్నామే తప్ప బట్టల్లో భక్తి లేదు అనేటువంటి సంగతి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. మన భక్తి బ్రతుకుకు సంబంధించింది కాబట్టి నిజంగా నేను భక్తి విషయంలో నీతిగా బ్రతుకుతున్నానా, యథార్థతను కలిగి జీవిస్తున్నానని మనల్ని మనమే ప్రశ్నించుకునేవారిగా ఉండాలి. అంటే దావీదు గారి కాలానికే మరి భక్తులు లేరంటే ఏమండి విశ్వాసులు కూడా నరులలో లేకుండా గతించిపోయారంటండి. దావీదు గారి కాలానికి అంటే భక్తులు లేరు, విశ్వాసులు కూడా మరి మనుషుల్లో ఉండకుండా గతించిపోయారంట. మరి దావీదు గారి కాలం ముగించబడింది. తర్వాత ఇంకా అనేక మంది మరి భక్తులు ఉన్నారు. అందరి గురించి అయితే మనం చెప్పుకోలేము. కొంతమంది గురించి మాత్రం మనం చూద్దామండి. ఇక మీకా గారి కాలానికి వచ్చేసరికి భక్తుల పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దామండి. దావీదు గారి కాలంలో భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు కూడా నరులలో ఉండకుండా గతించిపోయారని మనం తెలుసుకున్నాం. ఇక మీకా గారి మాటల్లో చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం అండి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. ఏమండి ఇక్కడ భక్తులు కాదండి. భక్తుడి మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే భక్తులు కాదండి, భక్తుడు అని ఏకవచనాన్ని ఉపయోగించి మాట్లాడుతూ దేశములోనే లేరంటున్నాడండి. ఏమండి మరి సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎవరండి? కుటుంబంలో ఉన్నవారంతా, గ్రామాల్లో ఉన్నవారంతా, పట్టణాల్లో ఉన్నవారు, జిల్లాల్లో ఉన్నవారు, రాష్ట్రాల్లో ఉన్నవారు, ఏమండి వీళ్ళందరూ కలిపితేనే దేశం కదండి. మరి దేశంలోనే భక్తుడు లేడని మీకా గారి మాటల్లో మనకు అర్థమవుతుంది. మరి ప్రస్తుత కాలంలో కూడా
ఆనాటికే సరిగ్గా భక్తులు లేరని మరి మీకా గారికి అర్థమైతే మీకా గారి ద్వారా దేవుడు రాయిస్తే ప్రస్తుత మన భారతదేశంలో సుమారుగా 2-3% క్రైస్తవులు ఉంది. ఏమండి మరి 2-3% మందే క్రైస్తవులు ఉన్నారంటే సుమారుగా 140 కోట్ల మంది పైగా మన భారతదేశ జనాభా ఉంది. మరి ఇందులో 2-3% అంటే మరి మనమంతా కూడా కొన్ని కోట్ల సంఖ్యలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం గదా! మరి మనమంతా భక్తులం కాదంటారా? ఏవండి? మరి మీకా గారి కాలానికి ఆ రోజుల్లో కూడా దేవాలయం ఉంది. యాజకులు ఉన్నారు. పండుగలు జరుపుకుంటున్నారు. సమాజ మందిరాలున్నాయి. అక్కడ కూడా వాక్యం ప్రకటించబడుతుంది. మరి ఆ కాలానికే భక్తులు లేరు అంటే మరి ఈనాటి ప్రజల్లో మరి యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు అని మాట్లాడుతూ ఉన్నారండి. మరి అందరూ ఎలా ఉన్నారంటే ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే ప్రతి మనుషుడు కిరాతుడై. ఏమంటే కిరాతుడై ఏంటండి? వేటగాడు పక్షుల్ని వేటాడడానికి వెళ్ళి ఎలా వల విసిరి ఆ పక్షులన్నిటినీ వాడు పట్టుకొని వెళ్తాడో అలాగే ప్రతి మనుషుడు కూడండి కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతూ ఉంటాడు. ఎందుకంటే చూడండి, కుటుంబాల విషయంలో మనం చూస్తే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా సరిగ్గా మాట్లాడుకోరండి. ఎందుకంటే అది భూముల విషయంలో కావచ్చు, ఇండ్ల స్థలాల విషయంలో కావచ్చు, ఏమండి ఇండ్ల విషయంలో కావచ్చు, ఇంకా అనేక సందర్భాలలో ఇద్దరు సహోదరులు కూడా ఒకే కుటుంబంలో ఉన్నవారు సరిగ్గా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదండి. ఎందుకంటే భూమి తండ్రికి ఉన్నదంతా నాకే కావాలని పెద్ద కుమారుడు లేకపోతే చిన్న కుమారుడు, ఆస్తి నాకే కావాలని, డబ్బు నాకే కావాలని, ఇండ్లు నాకే కావాలని, కార్లు, బైకులు, బంగారం ఏవైతే ఉన్నాయో నాకే కావాలి, ఒకడు పోతే ఒక్కడుగా నేనుంటే మొత్తం నావేగా అన్నట్లుగా ఆలోచించే వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? నేను ఒక్కడినే ఉంటే ఆస్తి అంతా నాదే అవుతుందని మరి అనేక మంది ప్రతి మనుషుడు కూడా తన సహోదరుని పట్ల ఎలా ఉంటున్నాడండి? కిరాతకంగా ఆలోచిస్తూ, వలలను ఒగ్గుతూ, ఏమండి ఆస్తుల తగాదాల్లో మరి సహోదరులు కొట్టుకొని చనిపోతున్న వారిని కూడా మనం సమాజంలో ఎన్నో వార్తల్లో మనం చూస్తూనే ఉన్నామండి. ఏమండి అయితే మరి అపోస్తులైన పౌలు గారు మరి తిమోతి గారికి కొన్ని మాటలను హెచ్చరిస్తూ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి చూద్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి చూద్దాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. మనమేమో పరిచారం చేయించుకుంటున్నాం. ఇక్కడ మాత్రం పౌలు గారు తిమోతికి కొన్ని హెచ్చరికలు చేస్తూ ఎవరికండి? యేసుక్రీస్తుకు మంచి పరిచారకుడవై ఉండాలి. అంటే క్రీస్తు గురించినటువంటి సువార్తను అనేక మందికి తెలియచేసేవాడిగా ఉండాలి అని చక్కగా పౌలు గారు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడండి. సుబోధ అంటేనండి సులభంగా అర్థమయ్యే విషయాలు చక్కగా నువ్వు సంఘంలో ఉన్న దేవుని పిల్లలందరికీ వాక్యాన్ని బోధించాలి. మంచి జ్ఞానంతో కూడినటువంటి బోధను వాళ్ళకి తెలియచేసి మంచి మార్గంలో నడిపించాలని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారండి. ఏమండి? అదేవిధంగా వాక్యముల చేత పెంపారుచు, ఏమండి విశ్వాసంలో మంచి బోధలో కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందేలా ఉండాలండి. ఏమండి ప్రసంగాలు కూడా ఎప్పుడు ఈనాడు సమాజంలో ప్రసంగాలు అనేక వేలల్లో లక్షల్లో యూట్యూబుల్లో మనం చూస్తున్నాం, పుస్తకాల్లో మనం చూస్తున్నాం అండి. ఏమంటే అలాంటప్పుడు మనం కూడా బైబిల్ బాగా చదివినప్పుడు మనకున్న జ్ఞానంతో ఏమండి మన స్టైల్లో దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం మారకోకుండా కొత్త కొత్త విషయాలతో ఎప్పుడు కూడా మనం ప్రసంగాలు చేసేవారిగా ఉండాలండి. ఎప్పుడు కూడా ఏమండి చెప్పిన ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పుడు మనవాళ్ళు ఏంటంటే ఇప్పుడు జ్ఞానం కావాలని కొత్త విషయాల కోసం ఏమంటే ఆలోచన చేస్తారు. కాబట్టి జ్ఞానం కంటే కూడా ప్రేమ కలిగి, భక్తి కలిగి, ఆ భక్తిలో బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి.
ఇక్కడ వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండాలి. పాత ప్రసంగాలైనా సరే చాలా కొత్తగా చెప్పేటువంటి విధంగా మరి సేవకులు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటేనండి చెప్తున్నప్పుడు కొంతమంది బోరుగా ఫీల్ అవుతూ ఉంటారు. వినదే కదా, టైటిల్ వేయంగానే ఆ టైటిల్ చూసి ఈ టైటిల్ మాకు తెలుసులే అనుకుంటారు. కానీ ఈ టైటిల్లో ఏదైనా కొత్తగా విషయం చెప్తున్నారా లేదనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉండదండి. కొంతమంది చూడండి, టైటిల్ చూడగానే సభలకు రావటం కూడా మానేస్తూ ఉంటారు. కుదరక మానేస్తే అది వేరే విషయం అనుకోండి. ఆ టైటిల్ మాకు తెలుసులే అనుకొని మానేయటం అది కరెక్ట్ కాదండి. కాబట్టి పౌలు గారు చక్కగా తిమోతికి మంచిగా నువ్వు బోధ చేయాలి, విశ్వాస విషయంలో చాలా గొప్పగా ఉండాలి, చక్కగా మంచి వాక్యాల్లో వాక్య విషయంలో నువ్వు బాగా డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతూ క్రీస్తుకు పరిచారకుడుగా నువ్వు ఉండాలని కొన్ని హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాడండి. 7వ వచనం కూడా చూడండి. ఆ తర్వాత అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనము. ఏ ముచ్చట్లండి? అపవిత్రములైన అంటే పవిత్రము కాని ముసలమ్మ ముచ్చట్లు అంటే పనికిరాని మాటలు మాట్లాడకుండా. ఏమండి ముసలమ్మ ముచ్చట్లు అన్నారని ముసలైలు మాట్లాడుకోరు అని కాదండి. ముసలమ్మలు మాట్లాడుకుంటారు, ముసలైలు మాట్లాడుకుంటారు. ముసలమ్మలు అనేసరికి వాళ్ళు 70, 80, 90, 100 సంవత్సరాల వయసులు కాదండి. ముసలైలు అనేసరికి వాళ్ళు కూడా ఆ వయసులు కాదండి. అంటే నలుగురు వ్యక్తులు లేక ఇద్దరు వ్యక్తులు కూడుకొని ఏమండి దేవుని మాటలు కాకుండా దేవునికి విరుద్ధమైన పనికిమాలిన కబుర్లు చెప్పుకునే వారిని ఏమండి ముసలమ్మ ముచ్చట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అవి ఎందుకు పనికిరావండి. ఆ మాటలు మీరు మాట్లాడకుండా మనం ఏం చేయాలండి? ఏదైనా సరే దేవుడు ఒక విషయాన్ని మనకు రాయించాడంటే ఆ దేవుని మాటలను మనం మల్టీపర్పస్లో తీసుకోవాలి. స్త్రీల గురించి మాట్లాడితే పురుషులు కూడా అప్లై చేసుకోవాలి. ఏమైనా ముసలమ్మల గురించి మాట్లాడితే ముసలయ్యలకు అప్లై చేసుకోవాలి. యువత గురించి మాట్లాడితే అందులో ఏమండి మహిళలు పురుషుల గురించి కూడా మనం తీసుకోవాలండి. అంటే దేవుని మాటలు అన్ని కోణాలలో మనం అర్థం చేసుకునేవారిగా ఉండాలి. పురుషులని, స్త్రీలని, యువతని, ముసలమ్మలు, ముసలైలు వీళ్ళందరి విషయంలో దేవుని మాటలు మనం స్వీకరించేవారిగా ఉండాలి. మరి అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. మొట్టమొదటిగా మనం వాటిని విడిచిపెట్టాలండి. ఎందుకంటే అవన్నీ కూడా నిజాలు కావు, అబద్ధాలండి. కొన్ని మాటలు నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకొని ఉన్న విషయాన్ని మాత్రమే మనం మాట్లాడేవారిగా ఉంటూ ముసలమ్మ ముచ్చట్లకి క్రైస్తవులుగా మన భక్తి జీవితంలో ఎప్పుడు కూడా దూరంగానే మనం ఉండాలండి. మరి దేవుని యందు భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను అంటే ఎంత భక్తిగా బ్రతకాలో అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలండి. సాధకము అంటే ప్రాక్టీస్ చేయాలండి. ఏమండి ఈరోజు ఎగ్జామ్స్ ఈ ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అవుతున్నాయండి ఇంటర్మీడియట్ పిల్లలకు. వీళ్ళు ఏం చేస్తారండి? మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, జువాలజీ, బోటనీ ఈ సబ్జెక్టులు అన్నీ కూడా వాళ్ళు చక్కగా చదివి ఆ డయాగ్రామ్స్ కానీ, ఆ క్యాలిక్యులేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. ఇలా ప్రాక్టీస్ చేయటం ద్వారా వాళ్ళు చక్కగా గుర్తుపెట్టుకొని వాళ్ళు చదివిన ప్రశ్న ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఫాస్ట్గా రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమండి ఏదైనా సరే సాధకము చేయటం ద్వారా ఆ పని మనకి సులువుగా జరిగిపోతూ ఉంటుందండి. ఇక్కడ మాత్రం భక్తి విషయంలో మనం ఎలా ఉండాలండి? నీకు నీవే సాధకము చేసుకొని పక్క వాళ్ళని సాధకము చేయాలంటే మనం ముందు ఎలా ఉండాలండి? భక్తి విషయంలో మనం బాగా గొప్పగా ఉంటూ అనేక మందిని భక్తిగా బ్రతకండి అని మనం చెప్పేవారిగా ఉండాలి. కానీ మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా మాత్రం ఉండకూడదండి. మనం భక్తిగా బ్రతకడానికి మరి సాధకము చేస్తున్నామా? ఏమంటే ప్రాక్టీస్ చేస్తున్నామా? భక్తిగా బ్రతకడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనం బైబుల్ ప్రతిరోజు చదువుతూ ఉంటుంటేనండి
మన ఆలోచనలు లోకం వైపు వెళ్లకుండా ఉంటాయి. అలాంటప్పుడు మన విశ్వాసంలో, భక్తిలో గొప్పగానే ఉంటాము. మన సహోదరి, సహోదరుల్ని మంచిగానే చూస్తాము. వాళ్ళని మరొక విధంగా చూసేటువంటి అవకాశం కూడా ఉండదండి. ఎందుకు? మనం ఎప్పుడైతే బైబిల్ బాగా చదువుతూ ఉంటామో, ఆ చదువుతున్న దేవుని మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి, మనం ఎలా భక్తిగా బ్రతకాలో మనకు ఆ దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం భక్తిగా బ్రతకడానికి సాధకము చేస్తున్నట్లే గదండీ! కాబట్టి మనం ఎప్పుడైతే బైబిల్ చదవట్లేదో ఏవండీ? చదవనప్పుడు ఆ మాటల ద్వారా, దేవుని మాటల ద్వారా మనకి హెచ్చరింపబడవండి. అలాంటప్పుడు మనం భక్తిగా బ్రతకకుండా చాలామంది భక్తిలో పడుతూ, లెగుస్తూ, పడుతూ, లెగుస్తూ ఏవండీ చిన్న పిల్లలు నడిచేటప్పుడు ఏవండీ నడవలేక పడుతూ, ఎలా లెగుస్తూ, మరలా పరిగెత్తుతూ, పడుతూ లెగుస్తారో, అలాగే వాక్యం విని మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 అయినా, 20 సంవత్సరాలు గడిచిపోయినా ఏవండీ లోకంలో పడిపోతూ, లెగుస్తూ, పడిపోతూ, లెగుస్తూ భక్తులుగా కనపరుచుకోవడానికి ఎంతోమంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. నిజంగండి. మనం భక్తిగా బ్రతకడానికి సాధకం చేసినట్లయితే ఎలా ఉండాలంటే, బూతు మాటలు మనం మాట్లాడకూడదండి. చాలామంది చూడండి, నోరు తెరిస్తే క్రైస్తవులే ఎక్కువగా బూతులు మాట్లాడేవారిని మనం చూస్తూ ఉంటాము. దొంగతనాలు చేసేవారిగా, ఏవండీ నిందలు, అవమానాలు, ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు తప్ప, భక్తి విషయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదువుతూ నేను ఎక్కువగా భక్తి పరుడుగా, భక్తి పరురాలుగా బ్రతకాలని ఏవండీ ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు చెప్పండి? అలా ప్రాక్టీస్ చేస్తున్న వారుంటే చాలా సంతోషం అండి. మరొక మాట చూద్దాం. అందులోనే మరొక మాట అండి. 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని, దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను, రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏమంటే శరీరానికి సంబంధించిన సాధకము. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలామంది యోగా చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, మంచి మంచి ఆహారపు అలవాట్లు తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని. ఏమంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా యోగా చేస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, జిమ్‌కి వెళ్ళినా ఏవండీ ఏదో రకంగా అనేక మంది కూడా చనిపోవటం కూడా మనం చూస్తూనే ఉన్నామండి. కాబట్టి దైవభక్తి విషయములో సాధకము చేస్తే ప్రస్తుత జీవముతో పాటు రాబోవు జీవం విషయంలో అన్ని విషయాల్లో మనకి ప్రయోజనకరమైందండి. మరి ఇంతకు భక్తి అని మాట్లాడుతున్నారు కదా! భక్తి అంటే ఏంటండి? అని మీరు ప్రశ్నించినట్లయితే, భక్తి అంటే ఏమిటో మనకు తెలిస్తేనే దానిని మనం సాధకము చేయగలమండి. మరి భక్తి అంటే మనం చెప్పేది కాదు. భక్తి అంటే మనం చేసేదని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. బైబిల్ అనేది మనందరి చేతుల్లో ఉంది. దేవుని వాక్యం మనందరి చేతుల్లో ఉండి కూడా భక్తి విషయంలో మోసపోతే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలండి. ఏవండి? మరి ఆ బైబిల్‌లో దేవుని మాటలు ఎలాంటి గొప్ప సంగతులు దేవుడు మనందరి కొరకు రాయించాడో, ఆ మాటల్ని మనం ప్రతిరోజు చదువుతూ ఉన్నట్లయితేనే మనకు భక్తి అంటే ఏంటో తెలుస్తుంది. ఆ భక్తిగా ఎలా బ్రతకాలో కూడా మనకు తెలుస్తుందండి. బట్టల విషయంలో మనకు జాగ్రత్తలుంటాయి. కూరగాయల విషయంలో, ఇల్లు కట్టేటప్పుడు, కొనేటప్పుడు, కారు విషయంలో, బంగారం విషయంలో ఏవండి? ఆరోగ్య విషయంలో ఎన్నో విషయాల్లో మనకి జాగ్రత్త ఉంది కానీ, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో మాత్రం చాలామందికి దేవుని వాక్యం విషయంలో జాగ్రత్త అనేది లేకపోయిందండి. కొంతమంది మొక్కుబడిగా బైబిల్ నేను నెల రోజుల్లో కంప్లీట్ చేయాలి, 6 నెలల్లో కంప్లీట్ చేయాలని మొక్కుబడిగా చదువుతూ ఉంటారండి. చదవటం గొప్ప కాదు గానీ, చదివిన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని, ఆ వాక్యం ప్రకారం మనం జీవించటం చాలా గొప్ప విషయమండి. మరి మనందరి చేతుల్లో బైబిల్ ఉంది. కానీ, మనం క్రమం తప్పకుండా బైబిల్ చదివేవారు చాలా తక్కువ సంఖ్యలోనే మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే క్రైస్తవుల కంటే కూడా
ఈరోజు తప్పులు పట్టుకోవడానికి మరి క్రైస్తవేతరులు, మత ఛాందస్సవాదులు, క్రీస్తు విరోధులు ఎక్కువగా బైబిల్ చదువుతూ బైబిల్లో ఉన్నటువంటి తప్పులనేవి లేవు, వాళ్ళు తప్పులుగా మనకు చూపిస్తూ మన క్రీస్తు ప్రభువారిని, క్రైస్తవుల్ని అవమానపరుస్తున్న వారిగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదివితే మనం జ్ఞానవంతులవుతాము, భక్తిగా బ్రతకగలం, అనేక మందిని భక్తిలోకి ఎలా నడిపించాలో మనం చేసే ప్రయత్నం చేస్తామండి. ఇంతకు భక్తి అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 26, 27 వచనాలు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఏమండి, ఎవడైనను నోటికి, ఎవరి నోటికండి? మన నోటికే. ఎవరి నోటికైతే అద్దు ఆపు ఉండదో, ఎవరైతే నోరు తెరిస్తే పక్క వాళ్ళు మాత్రమే నోరు ముయ్యాలి, నేను ఎన్నటికీ ముయ్యను అనే వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ, ఎవడైనను నోటికి కళ్ళెం అనగా తాళం వేసుకోవాలండి. తాళం వేసుకోవాలంటే ఆ పేదానికి ఈ పేదానికి కుట్లేసుకొని తాళం బిగించుకోవడం కాదండి, నోటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాడని, నేను భక్తి గల దానినని అనుకుంటే వాళ్ళ భక్తి వ్యర్థము, వేస్ట్ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడండి. ఏమండి, ఈ రోజులో చూడండి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని భక్తురాళ్ల పేర్లు పెట్టుకుంటారండి తల్లులు. ఏమండి, అలాంటి భక్తురాళ్ల పేర్లు పెట్టుకొని కూడా ఎలాంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతారంటే సమాజంలో, ఏమండి వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా అనుకునే విధంగా మాట్లాడతారండి. మరియా అనే పేరు పెట్టుకుంటారు. నోరు తెరిస్తే ఎన్నో భయంకరమైనటువంటి బూతులండి. మార్తా, ఏమండి ఇలా బైబిల్లో రూతు, నయోమి ఇలాంటి గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నవారండి. వాళ్ళ జీవితాలు గొప్పగా, ఉన్నతంగా మరి దేవుళ్ళు వాళ్ళు బ్రతకగలిగారు. కానీ అలాంటి పేర్లు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎండ్లలో ఆ ఊర్లో ఎవరి నోట్లో నోరేసినా సరే ఫలానా వాళ్ళ నోట్లో మనం అసలు నోరేయకూడదు అనుకునేలా వాళ్ళ మాటలు అనేవి మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉంటామండి. ఏమండి, అంటే నోటికి భక్తికి సంబంధం అనేది ఉందండి. నోటితోనే మనం బూతులు మాట్లాడుతుంటాం, సరసోక్తులు మాట్లాడుతుంటారండి కొంతమంది. ఏమండి, సరసోక్తులు అంటే పనికిమాలిన కామెంట్స్ చేస్తూ ఉంటారు, అన్నీ కూడా డబల్ మీనింగ్లోనే మాట్లాడుతూ ఉంటారండి. అదే నోటితో మనం శాపాలు ఇస్తూ ఉంటాం, అదే నోటితో మనం ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాం, అదే నోటితో మనం దీవెనలు కూడా ఇస్తూ ఉంటామండి. అంటే ఇవన్నీ మనం దేంతో చేస్తున్నాం చెప్పండి? నోటితోనే మనం చేస్తూ ఉన్నాం. నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలని మనం మర్చిపోయి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాం. మరి ఎలా మాట్లాడే మనల్ని అనేక మంది చూసిన వారు ఎంత గొప్ప భక్తిపరుడు, ఎంత గొప్ప భక్తిపరురాలని మన గురించి గొప్పగా చెప్పుకుంటారా సాక్ష్యం మన ఊర్లో? ఏమండి, మన ప్రాంతాల్లో గొప్పగా ఎవరైనా మన గురించి చెప్పుకుంటారా? ఏమండి, భక్తి అనేది అందుకని బట్టలకు సంబంధించింది కాదు, అది బ్రతుకుకు సంబంధించిందంటే ఆ భక్తి విషయంలో, బ్రతుకు విషయంలో మనం నోటికి ఏం చేయాలండి? లాక్ చేసుకోవాలండి. అవసరమైనప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. కొంతమంది నోరు తెరిచారంటే వాళ్ళ మాటలే మనం వినాలి తప్ప, ఏమండి మన మాటలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వినరండి. ఏమండి, ఈరోజు కుటుంబాల్లో ఎవరికి సమస్యలు లేవు చెప్పండి? ఎంతవరకు నీ సమస్యల గురించే నువ్వు చెప్పుకుంటావు తప్ప, ఎదుటివారు కూడా మనుషులే, వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. కనీసం అడిగి తెలుసుకొని చేతనైతే సహాయం చేయటం, లేకపోతే ప్రార్థన చేసేటువంటి ఆలోచన లేకుండా ఎప్పుడు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, నా భార్య గురించి ప్రార్థన చేయండి, భర్త గురించి ప్రార్థన చేయండి. ఏమంటే ఈ మాటలు చెప్పడమే తప్పండి. నేను భక్తిగా బ్రతకడానికి ప్రార్థన చేయండి అని ఎవరైనా మాట్లాడతారండి? నేను బ్యాప్టిజం తీసుకోవడానికి ప్రార్థన చేయండి అని, లేదా వాక్యం చెప్పండి అని ఎవరైనా మాట్లాడతారా? ఇవేమీ మాట్లాడరు. కానీ అవి లేవు మా ఇంట్లో, ఇవి లేవు, పిల్లలకు అన్ని సమస్యలే, ఉద్యోగంలో సమస్యలు, చదువుల్లో సమస్యలు, జీవితాల్లో సమస్యలు, వీటి గురించేనే కదండి ఎవరైనా ప్రార్థనలు అడిగేది అవసరతల కోసం.
కానీ ఎవరైనా భక్తిగా బ్రతకడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరు మరి అడిగేవారు కూడా లేరండి. మరి వీళ్ళే ఏం చేస్తారంటే అదే నోటితో మళ్ళీ పాటలు పాడతారండి ఆరాధనలకు వెళ్ళి. ప్రార్థన చేస్తారు, ప్రసంగాలు చేస్తారు. మరి ఇదంతా కూడా మోసం కాదంటారా? ఏవండీ మనల్ని మనం మోసం చేసుకోవడం లేదంటారా? ఎందుకు కళ్ళెం లేదా చిక్కం వేస్తారండి. ఎందుకు? వాటిని తీసుకుని వెళ్ళేటప్పుడు పంట పొలాల నుంచి ఎదుటివారి పంట తినకుండా ఉండటానికి మరి వాటికి చిక్కెం అనేది మరి కళ్ళెం అనేది వేసి తీసుకెళ్తూ ఉంటారండి ఎద్దులకు. అదేవిధంగా గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి కూడా అండి దానికి కూడా కళ్ళాన్ని బిగిస్తారు. బైకు ఎందుకు హ్యాండిల్ ఉంచారు చెప్పండి బైక్‌కి? మన చేతుల్లో ఉంటుంది. మనం కంట్రోల్ చేయాలి. ఆ హ్యాండిల్ మనం కంట్రోల్ చేస్తూ మరి రోడ్డు పైన ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అదేవిధంగా కారుకి, బస్‌కి, లారీకి మరికొన్ని వాహనాలకి స్టీరింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ కారుని గాని, బస్సుని గాని కంట్రోల్ చేయడానికి ఆ స్టీరింగ్ అనేది అవసరం కాబట్టి. ఏవండీ? అలాగేనండి నోటికి కూడా కళ్ళెం అనేది చాలా అవసరం. అంటే భక్తునికి ఉండవలసిన ఒక అర్హత ఎక్కువగా మాట్లాడకూడదు. దేవుని గురించి ఎక్కువగా మాట్లాడాలండి. లోకంలో ఉన్న విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకని భక్తునికి ఉండవలసిన ఒక అర్హత ఎక్కువగా మాట్లాడకూడదండి. సమాజంలో ఒక సామెత మనకు తెలుసండి. నోరు మంచిదైతే ఊరంతా మంచిది అంటారు. మరి ఇక్కడ నోరు మంచిది కాకపోవటం వలనే ఎన్నో సమస్యలు వస్తున్నాయండి. సంఘంలో గాని, సమాజంలో గాని, మనుషుల మధ్య గాని, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, సహోదరుల మధ్య ఎన్నో గొడవలు వస్తున్నాయి అంటేనండి మన నోటిని మనం కంట్రోల్ చేసుకోకపోవటం ద్వారా వస్తున్నాయి. చూడండి భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాలు కలిసి మెలిసి వాళ్ళ జీవితాన్ని కొనసాగించినా వాళ్ళలో ఎప్పుడు కూడా ఏవో ఒక సమస్యలొచ్చి ఉంటూనే ఉంటారండి. చీటికి మాటికి గొడవ పడుతూనే ఉంటారు. గొడవ పడటం, ఇంట్లోకెళ్ళిపోవడం, తలుపులేసుకోవటం, ఎక్కడ పైనుందా, ఎక్కడ ఫ్యాన్ పైనుందని చూడటం, దానికి ఏదో ఒకటి ఒక ఒక శారీ తీసుకోవడం, దానికి కట్టుకోవడం, తర్వాత వీళ్ళు మెడకి బిగించుకోవడం, ఏవండీ? ఆ స్టూల్‌ను తనడం. ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తూ చనిపోతున్న వారిని కూడా మనం చూస్తున్నామండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వంటగదిలోకెళ్ళేసి గ్యాస్ బాగా ఓపెన్ చేస్తారండి. ఆ ఓపెన్ చేసి ఏదో ఒక అగ్గిపుల్ల గీసేసి వెలిగించుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అంటే మనం ఇంతకాలం నుంచి కలిసిమెలిసి బ్రతికినా సరే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా మనం బ్రతుకుతున్నామంటే చాలా బాధాకరమండి. అలాగే మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తేనండి, ఈ నోటికి ఎన్నో రుచులు మనకు అవసరమండి. ఈ రుచులు మనం ఇప్పుడు బాగానే తింటాం గానీ, ఒక 40 సంవత్సరాల తర్వాత అండి అన్నీ కూడా రోగాలుగా మారిపోతూ ఉంటాయి. అందుకని రుచులు తెచ్చే రోగాలండి. కాబట్టి నోటిని కంట్రోల్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే దేవుడు మన నోట్లో నాలుకను పెట్టాడండి. అది బెత్తెడుంటుంది. కానీ అది అందరినీ ఏవండీ? చిచ్చు పెట్టేలా చేస్తూ ఉంటుందండి. ఈరోజు సమాజంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి మరీ సోది కబుర్లు ఎక్కువైపోయాయండి. ప్రతి దానికి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కొంతమంది చెవి దగ్గర నుంచి ఆ ఇయర్ ఫోన్స్ తీరు, ఆ ఫోను కూడా తీయరండి. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. మరి ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదండి. ఇంకా మనం చెప్పాలంటే ప్రేమ అనేటువంటి ఆకర్షణలో పడిన వారండి. ఇక వాళ్ళకి సూర్యుడు ఉదయించాడు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రయింది, తెల్లవారింది, అర్ధరాత్రి ఇవేమీ గుర్తురావండి. తెల్లవార్లు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? వాళ్ళకి పని బాట లేక దేవుడిచ్చిన సమయాన్ని వాళ్ళు వాళ్ళ సరదాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఏవండీ? అంటే సెల్ ఫోన్‌లొచ్చాక సోది కబుర్లు ఎక్కువైపోయాయి. తిన్నావని మాట్లాడతారు. ఏవండీ? ఏమి కూర? లేతే పడుకున్నావా? లేచావా? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఏవండీ? ఇయన్నీ అవసరం అంటారా? ఇదంతా కూడండి మోసపూరితమైనటువంటి భక్తి అండి. భక్తికి నిర్వచనం దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. భక్తికి నిర్వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట
పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏమండి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించటం ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని అంటే పాపాన్ని అంటించుకొనకుండా తనను తాను కాపాడుకోవడమే భక్తి అని దేవుడు భక్తికి చక్కటి నిర్వచనాన్ని తెలియచేస్తూ ఉన్నాడండి. మరి ఎంతమంది ఉన్నారు చెప్పండి? దిక్కులేని పిల్లల్ని ఆదుకునేవారు, విధవరాండ్రని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించేవారు. ఏమండి? అదేవిధంగా ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని అంటించుకొనకుండా బ్రతికేవారు చాలా తక్కువ సంఖ్యలోనే మనకు కనిపిస్తూ ఉంటారండి. ఏమండి? డబ్బును, బంగారాన్ని మనం జాగ్రత్తగా వాడుకుంటాం. కానీ నాలుకను మాత్రం చాలామంది వాడుకోలేకపోతున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. నాలుక అనేది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయారు. నాలుక అనేది అగ్నియే అని దేవుడు రాయించాడండి. అంటే ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలు ఏమండి వాళ్ళ కాల్చి బూడిద, అంటే వాళ్ళ మధ్య మంట పెట్టేలా కూడా అలాంటి భయంకరమైనటువంటి మాటలు కూడా మాట్లాడేవారిని మనం చూస్తూ ఉంటామండి. మనుషుల ఎదుట భక్తిగా ఉండటం చాలా ఈజీ, కానీ దేవుని ఎదుట భక్తిగా ఉండటం చాలా కష్టమండి. ఎందుకంటే మనుషుల ఎదుట భక్తి అంటే మంచి బట్టలు వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళితే చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారండి? మంచి భక్తి పరుడండి, మంచి భక్తి పరురాలండి అని చెప్పుకుంటారండి. కానీ మరి దేవుని ఎదుట మనం భక్తులుగా బ్రతకాలంటే చాలా కష్టమండి. భక్తులుగా నమ్మించటం చాలా సులువు. ఎలా చేస్తే మరి ఎంతమంది నిజమైన భక్తులు ఉంటారో ఆలోచించండి. అదేవిధంగా పౌలు గారు తిమోతికి ఎలాంటి విషయాలను ఇంకా తెలియజేస్తున్నారో కొన్ని మాటలు చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండమని చెప్తున్నాడండి పౌలు గారు. చూసారా? ఏమంటే ఏ బాధ్యత అయితే పౌలు గారు తిమోతికి అప్పగించాడో, నీవు మొట్టమొదటిగా అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండాలి. జ్ఞానమని అబద్ధాన్ని బోధించేటువంటి వారికి నువ్వు దూరంగా ఉంటూ విపరీతమైనటువంటి వాదాలు పెట్టుకునే వారికి కూడా నువ్వు దూరంగా ఉండాలని తిమోతి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుదురు. ఏమండి? అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండుము అంటే ముఖం తిప్పుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు, వాళ్ళ మాటల్లో నువ్వు ఏకీభవించకుండా అలాంటి వేస్ట్ మాటలు మాట్లాడుకునే వారికి నీవు దూరంగా ఉండి ముఖం తిప్పుకొని వెళ్ళిపోమంటున్నాడు. అట్టి మాటలాడువాడు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొంతమంది అండి ఎదుటివారిని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళ తగ్గించి మాట్లాడేటువంటి మరి స్వభావం అనేది క్రైస్తవుల్లో కూడా చాలా మందిలో ఉంటుందండి. అండి ఎప్పుడు కూడా మనం అలాగా మాట్లాడకూడదండి. అలా మరీ ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు ఏమవుతారంటే భక్తిహీనులు అవుతారని కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, భక్తికి నిర్వచనం దిక్కులేని పిల్లలను ఆదుకోవాలి, విధవరాండ్రను పరామర్శించాలి, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొనకూడదండి. ఈ 3 లక్షణాలు ఎంతమంది క్రైస్తవుల్లో ఉన్నాయి చెప్పండి? ఒకవేళ ఉంటే చాలా సంతోషం. ఇలాంటి విషయాలు ఎంతమంది మన సహోదరు పట్ల మనం జరిగిస్తున్నాం చెప్పండి? ఒకవేళ చేస్తూ ఉంటే చాలా సంతోషం అండి. ఒకటి చేస్తే మనలో అయితే మరొకటి లోపంగా కనిపిస్తూ ఉంటుందండి. అంటే దిక్కులేని పిల్లల్ని మనం చేరదీసి వాళ్ళకి సహాయం చేస్తే ఆ విషయంలో ఓకేనండి. విధవరాండ్రని మనం పరామర్శించి సహాయం చేస్తే ఓకే. కానీ
ఇహలోక మాలిన్యాన్ని, పాపంలో మనం పడకుండా ఇవన్నీ చేయాలండి. ఆ 2 విషయాలు చేస్తూ పాపంలో పడిపోతే అది మనలో లోపంగానే కనిపిస్తూ ఉంటుంది. 99 పాపాలు చేసి అన్నదానం చేస్తే గొప్పేంటి చెప్పండి? వస్త్రదానం చేస్తే గొప్పేంటండి? రక్తదానం చేస్తే గొప్పేంటి చెప్పండి? ఎన్ని దానాలు చేసినా మనం పాపాలు చేస్తే ఎటువంటి ఉపయోగం కూడా లేదండి. మరి ఎంతమంది దగ్గర కన్నాలు వేసి, ఎంతమంది దగ్గర లంచాలు తీసుకొని, అందరికీ అన్నాలు పెట్టినా, వస్త్రదానాలు చేసినా, ఇంకా మరొక కార్యక్రమం చేసినా ఉపయోగం అనేది ఏదీ కూడా ఉండదండి. 10 చెడ్డ పనులు చేసి 11వది మంచి పని చేస్తే మనం మంచివాళ్ళం అయిపోతామా? ఏవండి? 10 చెడ్డ మాటలు మన దగ్గర ఉన్నాయండి. ఒక్క మాటలో మనం మంచి అనిపించుకుంటే ఒకటి కంటే 10 ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎంత భక్తిగా మనం బ్రతికి మరలా లోకంలో పడిపోతే వీడు చెడ్డవాడే అంటాడు తప్ప వాడిని భక్తిపరుడని ఎవరు కూడా మాట్లాడరండి. మరి మీకా గారు చెప్పినట్లు భక్తుడు దేశములో లేకపోయెను. మరి అందరూ మోసగాళ్ళగానే, నరహంతకులుగాగా, భక్తిహీనులే, సహోదరుల కొంప ముంచేవారే. ఈ మాటలను బట్టి మన భక్తి నిజమైనదో కాదో మనమంతా కూడా సరి చేసుకునేవారిగా ఉండాలండి. మరి దేవుడు భక్తుల గురించి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు భక్తులందరి గురించి మనం మాట్లాడటం లేదు. కొంతమంది భక్తుల గురించి ఏమని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో చూసి మనం ముగించుకుందామండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును. మొట్టమొదటి లక్షణం ఏంటండి? యథార్థవంతుడు. తర్వాత న్యాయవంతుడు. తర్వాత అండి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అలా భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. యోబు గారిలో ఈ వచనంలో 4 విషయాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయండి. యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని కూడా విడిచిపెట్టిన వారుగా ఉన్నారండి. మరి యోబు గారికి ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా? యోబు గారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నారు. మరి మన గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు చెప్పండి? మన భక్తి జీవితం కూడా గొప్పగా ఉంటూ, మనం కూడా యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జిస్తే మన గురించి కూడా కొంతమంది గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మనం బ్రతికినా మనం నచ్చని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పలానా వాళ్ళు గొప్పవాళ్ళని ఎవరు కూడా చెప్పరండి. అంటే భక్తి చేసినా సరే ఓర్చుకోలేని వారు కూడా ఈనాడు సమాజంలో చాలా మంది మనకు కనిపిస్తున్నారు. ఓర్చుకోరు, గొప్పగా కూడా చెప్పేవారు కూడా ఉండరండి. చెడ్డవారి గురించి అయితే ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. అది మాత్రం భక్తి కాదండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నేను 10 సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాలు అనుభవం ఉన్న సేవకుడిని, నేను జ్ఞానిని అని అనుకోకూడదంటండి. మన భక్తి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచే విషయంలో మనం గొప్పగా ప్రకటించే వారిగా ఉండాలి తప్ప నాకు 10, 20, 30, 40, 50, 60 సంవత్సరాల అనుభవం ఉందని మనం గొప్పలు చెప్పుకోవటం వల్ల ఉపయోగం అనేది లేదండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు అంటున్నాడండి. ఎందుకంటే నీ జ్ఞానం ఉంటే ఓకే, మంచిది. ఆ జ్ఞానం ఎదుటివారిని ఎలా ప్రేమించాలో నువ్వు తెలుసుకోవాలి. జ్ఞానం ఉండి ప్రేమ లేకపోయినా చాలా ప్రమాదమేనండి. ప్రేమ ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. నాకంతా తెలుసులే, మాకంతా తెలుసులే అన్నట్లుగా కూడా మనం మాట్లాడకూడదు. మనం తెలుసుకున్నది కొంచెమే కాబట్టి మన సహోదరులకు మనం తెలియచేసేవారుగా ఉండాలి. మరి మనకు తెలియవలసిన జ్ఞానం ఈ సమాజంలో ఎంతో ఉంది. బైబిల్లోనండి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పాఠాలు మనం తీసుకొచ్చినా సరే ఇంకా కొత్త కొత్త పాఠాలతో మనం బ్రతికినంత కాలం, ఈ లోకం ఉన్నంత కాలం ఎన్నో గొప్ప సంగతులు మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకుంది. అంత జ్ఞానం బైబిల్లో దేవుడు అనంత జ్ఞానాన్ని బైబిల్లో రాయించడం జరిగిందండి.
ఎందుకంటే బైబిల్ మనం ఎక్కువగా చదవటం ద్వారా ఆ జ్ఞానం మనకు తెలుస్తుంది. అనేక మందికి ఆ జ్ఞానం మనం పంచగలమండి. అంతా నాకు తెలుసంటే వారికి ఏమీ తెలీదని దేవుడే చెప్పాడండి. ఏవండీ కొంతమంది నాకంతా తెలుసులెండి, నాలో బాగా జ్ఞానం ఉందండి, నేను జ్ఞానవంతుడని మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉంటే మనం మనమే ప్రశ్నించుకోవాలి. ఏమని? దేవుడు చెప్పాడు గదా! అంతా నాకు తెలుసులంటే వాడికి ఏమీ తెలీదన్నాడు గాబట్టి మనకు ఎంత తెలిసినా సరే, ఎంత జ్ఞానాన్ని మనం చెప్తున్నా నాకేమీ తెలీదు, నాకు తెలిసిందే నేను చెప్పాలని తగ్గింపు మనసనేది ఉండాలండి. దేవుని యందు భయము, భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. అలాంటి భక్తిపరుడు ఒక ఆయనున్నారు. చివరి మాట చూడండి. ముగించుకుందాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం అండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. ఏవండి? ఈ కొర్నేలి గురించి ఒక చక్కని పాఠాన్ని కూడా మనం తెలుసుకున్నాము. అయితే కొర్నేలి గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం భక్తిపరుడండి. ఏవండి? ఈ రోజుల్లో మన గురించి సాక్ష్యం ఎవరివ్వాలి? సమాజంలో వాళ్ళు ఇస్తే గొప్పగా మనం ఫీల్ అవ్వకూడదండి. దేవుడు మనకివ్వాలి. అది ఎప్పుడు తెలిసిద్దండి? ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పటి వరకు మనం అంతా చేసేది మరి భక్తు, నామకార్థమైన భక్తు, అది మనకు తెలుసు, సమాజంలో ఉన్నవారికి తెలుసు. పరలోకం ఎవరికి వస్తుందంటే భక్తి పరులకే. భక్తి ముసుగులో ఉన్నవారికి కాదండి. భక్తి పరులకే దేవుడు పరలోకాన్ని ఇస్తాను అన్నాడు. ఇంకా ఎంతోమంది మరి బైబిల్ చరిత్రలో భక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు. అబ్రహాము గారు గాని, ఇస్సాకు, యాకోబు, దావీదు, యెషయా గారు, అపోస్తలులు, పౌలు గారు, వీళ్ళంతా కూడా భక్తులు. భక్తిగా బ్రతికారు. వారికి మాత్రమే పరలోకం అనేది సాధ్యమైందండి. మరి ప్రస్తుత కాలంలో ఏమంటే 400 కోట్ల మంది మరి క్రైస్తవ భక్తులు, క్రైస్తవులు ఉన్నారని మనం చెప్పుకుంటున్నామండి. మరి వీళ్ళందరిలో ఎంతమంది పరలోకానికి వెళతారో మనం చెప్పగలమండి. ఎందుకంటే వెళ్ళే వారి సంఖ్య చాలా తక్కువ కాబట్టి. ఏమండి? మరి వాళ్ళంతా వాళ్ళ కాలంలో భక్తి కొనసాగించి పరలోకాన్ని సంపాదించుకుంటే మరి మన భక్తి సంగతి ఏంటో మనం ఆలోచించుకోవాలి. భక్తి ముసుగులో మోసపోతున్నది ఎవరో కాదండి, మనమే అని గుర్తుంచుకోవాలి. భక్తి అనే వేషం వేసుకొని దేవుణ్ణి, మన సహోదరులను, మన భార్యను, భర్తని, పిల్లల్ని, సంఘాన్ని, సమాజాన్ని మోసం చేస్తున్నాను అనుకుంటున్నావేమో కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావని తెలుసుకోవాలండి. భక్తి ముసుగులో మోసపోతున్నది ఎవరు అంటే దేవుని భక్తులు. వాళ్ళెవరో కాదండి, వాళ్ళెవరంటే మనమేనండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, భక్తి అంటే నీకు నచ్చినట్లు చేయటం కాదండి, మనకు నచ్చినట్లు చేయటం కాదండి. దేవుడు చెప్పింది చేయటమే భక్తి. భక్తి ముసుగులో నటిస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం. భక్తిగా బ్రతికితే పరలోకానికి వెళతామండి. మరి భక్తి ముసుగులో మోసపోతున్నది ఎవరో కాదు, నేను అంటే క్రైస్తవులమైన మనమే అని తెలుసుకొని మనమంతా కూడా ఇంతవరకు ఎలాంటి భక్తిగా బ్రతికినా ఇక నుంచైనా ఈ 2026వ సంవత్సరంలో నేను గొప్ప భక్తుడిగా, గొప్ప భక్తి పరురాలుగా నన్ను నేను మోసం చేసుకొనకుండా నేను దేవుని కొరకు ఉన్నతంగా, యథార్థంగా బ్రతకాలని మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ విధంగా భక్తిగా బ్రతికి పరలోకాన్ని మరి మనమంతా పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.